ఆ బాబు 3 రోజులు అయిందండి. అలా కంటిన్యూగా హాస్పిటల్ తీసుకెళ్ళినా ఆ ఏడుపు మానలేదు. ఏయో చెప్పేవారు, అందరూ వచ్చేవారు. అయితే ఇంక చనిపోతాడు అని చెప్పేటప్పటికి బాబు పెద్ద వాంతి చేసుకుని మరి చనిపోయాడు. ఆయన చనిపోతాను ఇంకా నేను బ్రతకు అంటే నేను ఆ పూజలు చేసేటప్పుడు పూనకం కింద ఉంటూ ఉండేది. సేపు కోపావేశంతో ఉండేది. నాగుల వినాయకుడు స్వామి పూజ చేస్తూ ఉండేవారు. నేను చెప్పలేను, నేను చూడలేను, ఎక్కడ ఇప్పటికి కూడా అలాంటి వెలుగు చూడలేను. అలాంటి ఒక వెలుగు నన్ను కమ్ముకుంది. వేడని అంటున్నారు మా పాస్టర్ గారు. ఆయన చేతిలో ఉన్నాడు. బాబుని తీసుకొచ్చి మేము కింద వేసి మేము కన్నీటితో ప్రార్థన చేస్తున్నాం. నా బిడ్డను తిరిగి నాకు ఇవ్వండి ప్రభువా, నా బిడ్డను తిరిగి నాకు ఇవ్వండి ప్రభువా అని ఏడుస్తున్నాం. అందరికి హృదయపూర్వకమైన వందనాలు. మరి ఒక అద్భుతమైన సాక్ష్యంతో మేము ముందుకు వస్తున్నాం. అనేకులకు షేర్ చేయండి, లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దు, సబ్స్క్రైబ్ చేయండి. దీనివల్ల అనేకులకి రీచ్ అవుతుంది. ఈ యొక్క సాక్ష్యాన్ని పూర్తిగా మీరు విని అందరికీ తెలియపరచండి. ఎంతోమంది యేసుక్రీస్తు ప్రభువు వారు తెలుసుకున్నటకు ఇది మంచి అవకాశం కనుక మీరందరూ సహకరించి పరిచర్యలో పాలిభాగస్తులు అవుతారని ప్రభు పేరట కోరుకుంటున్నాం. మీలో ఎవరైనా మంచి సాక్ష్యం కలిగి ఉన్నట్లయితే తప్పకుండా మమ్మల్ని సంప్రదించండి. మరి అందరికీ తెలియపరచుదాం. మీ సాక్ష్యాన్ని కూడా ఈ విధంగా మరి ఛానల్లో మరి అనేకులు చూసేటట్టుగా మరి ప్రసారం చేద్దాం. కాబట్టి మమ్మల్ని సంప్రదించండి. మా కొరకు ఈ పరిచర్య కొరకు ప్రార్థించండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. అందరికీ వందనాలు. నా సాక్ష్యం ఏంటంటే, నేను ఫస్ట్ దేవుడిని నమ్ముకోలేదండి. యేసు ప్రభుని నాకు తెలియదు. మా ఇంట్లో నా తండ్రి నా తల్లి కూడా విగ్రహారాధికులు. వారితో పాటు నేను మా ఇంట్లో నాకు సహోదరులు 5, 2 మగవాళ్ళు, 3 ఆడవాళ్ళు. అయితే నేనైతే నా తల్లిదండ్రుల విగ్రహారాధనకి నేనే సహకరించేదాన్ని. చాలా ఎక్కువ సపోర్ట్ చేస్తూ ఉండేదాన్ని. మా ఇంట్లో వాళ్ళకంటే నా తల్లి నా తండ్రి ఆ విగ్రహారాధన చేసేటప్పుడు వాళ్ళకి ఎక్కువ సపోర్ట్ నేను చేసేదాన్ని. ఒకవేళ వారికి చేయకూడదు అని ఒక శనివారం కానీ పూజ చేసే రోజు వాళ్ళు మానేశారనుకోండి, నేను దాన్ని నేను చెయ్యాలి, మానకూడదు అని చెప్పి ఆ విగ్రహారాధనకి ఎక్కువ నేను దండం పెట్టుకోవడానికి అలాగే అక్కడ పూజ చేయడానికి నేను ముందుకు ఉండేదాన్ని. మా అమ్మ చెప్పేది, నువ్వు చిన్నదాను కదా, ఇప్పుడప్పుడే మాకులే చేయకూడదు అనేది. మరి దేవుడికి అందరూ చేయాలి కదా, ఇంట్లో మీరే చేస్తున్నారేంటి అని అడిగినప్పుడు అక్కడ దండం పెట్టుకోవడానికే పెద్దోళ్ళే పెట్టుకోవాలి, పిల్లలు చేయకూడదు అని చెప్తూ ఉండేది. మా అమ్మ చెప్పిన ఆలోచన నాకు ఏమనిపించిందంటే, దేవుడు అందరికీ చేసేలాగా పూజ చేసేలాగా ఉండాలి కదా అని చెప్పి పిల్లలకి ఎందుకు చేయకూడదు పూజ అనుకుని ఆలోచిస్తూ మొదలుపెట్టేదాన్ని. కొద్ది రోజులు అయిన తర్వాత మేము వేరే గ్రామము వెళ్ళటం జరిగింది. ఆ గ్రామంలో మేము ఒకళ్ళ ఇంట్లో ఉండేవాళ్ళం, ఒక రైతుల ఇంట్లో ఉండేవాళ్ళం. ఆ రైతులు పూజ చేసేవారు. అక్కడ నుండి మళ్ళీ నాకు బలం వచ్చింది. ఏంటి బలం అంటే, నేను వారు పూజ చేస్తుండగా ఎక్కడ ఏ పువ్వులున్నా తెచ్చి వాళ్ళకి ఇస్తాం. అక్కడ ఏదైనా వాళ్ళ గదిలో దేవుడి ఫోటోలు ఎక్కువగా ఉండేవి. నాకు నచ్చినవి మాత్రం నేను సాటున తెచ్చేసుకుని ఇంట్లో పెట్టేసుకుని వాళ్ళు ఎలాగ చేశారో అలాగనే నేను ఏం చేశానంటే, మా ఇంటికి వచ్చిన తర్వాత పూజ చేత మొదలుపెట్టాను. ప్రతి శుక్రవారం నేను వేరే గ్రామంలో ఉన్నప్పుడు ప్రతి శుక్రవారం నేను పూజ చేసేదాన్ని, దుర్గమ్మ పూజ చేసేదాన్ని. ఎక్కడ పువ్వు ఉన్నా తెచ్చి కడిగి ఫస్ట్ ఆ గదిలో పెడుతూ ఉండేదాన్ని. అలా కొద్ది రోజులు అయ్యింది. నేను కొంచెం అప్పుడు చాలా నా వయసు కొద్దిగా చిన్న వయసు. కొద్ది రోజులు అయ్యింది, ముందుకు సాగుతూ ఉన్నాము. నా తల్లికి బలహీనత వచ్చింది. మా ఇంట్లో పూజ ఆగిపోయింది చాలా. మా చెల్లికి కూడా బలహీనత వచ్చింది. మా అత్తానికి మా అమ్మ ఏం చేశారంటే ఇంకా పూజ చేత మానేశారు. చెప్పింది మా అమ్మ, చెప్పింది మాకు దేవుడు ఉన్నాడు కానీ కాపాడలేదు అంటూ ఉండేది. ఒక్కొక్కసారి మా చెల్లిని మా అమ్మని కూడా వైద్యులు చెప్పారు, వీళ్ళ బ్రతకరు అని చెప్పారండి. బ్రతకరు అని చెప్పినప్పుడు మేము ఉండే ఒక ప్రాంతం నుండి మళ్ళీ మా ఊరు తీసుకొచ్చారు, జల్లూరు తీసుకొచ్చారు. జల్లూరు తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ జల్లూరులో మేము వచ్చేటప్పటికి ఫస్ట్ ఉండేవాళ్ళం కానీ అంత ప్రార్థనలు అందరూ వెళ్ళేవారు కానీ మేము వెళ్ళేవాళ్ళం కాదు. ఇక్కడికి వచ్చిన తర్వాత రెండోసారి ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రార్థనలు ఇక్కడ అందరూ ప్రార్థనలకు వెళ్తూ ఉన్నారు, చర్చికి వెళ్తూ ఉన్నారు. మేము మాత్రం చర్చికి వెళ్తలేదు. నేను చూసేదాన్ని, వీళ్ళకి ప్రతిసారి ఎందుకు ఇలాగా చర్చికి వెళ్తున్నారు,
వీళ్ళందరూ కూడా కుటుంబ సమేతంగా వెళ్తున్నారు, పిల్లలు వెళ్తున్నారు, మా అమ్మే చర్చికి వెళ్దాం, మా నాన్న చర్చికి వెళ్ళు ఎందుకు అని చెప్పి ఆలోచిస్తూ ఉండేదాన్ని. మేము నాగుల చవితి చేసేవాళ్ళం, అలాగే మరి వినాయకుడు చవితి చేసేవాళ్ళం. ప్రతి శనివారం మేము వెంకటేశ్వర స్వామికి అలాగా పూజ చేస్తూ ఉండేవాళ్ళం. ఇలాగా దేవుళ్ళుగా మాకు ఏ సమయంలో దేవుడు పూజ చేయాలో ఆ దినాలన్నీ కూడా మేము పూజ చేస్తూ ఉండేవాళ్ళం. ఒకరోజు మా అమ్మని నేను అడిగాను, అందరూ చర్చికి వెళ్తున్నారు కదా, మనం చర్చికి వెళ్దాము, ఇంక ఈ పూజ మానేసుకుని చర్చికి వెళ్దాము, ఆ దేవుణ్ణి నమ్ముకుందామా అని అడిగాను. నాన్నకి ఇష్టం ఉండదు, నాన్న నమ్ముకోలేదు కదా, మనం కూడా నమ్ముకోకూడదు అని చెప్పింది. కొద్ది రోజులు అయిపోయిన తర్వాత నన్ను చిన్నప్పటి నుండి మా అమ్మ అది స్కూల్కి వెళ్ళాను కానీ స్కూల్లో ఉండనిచ్చేది కాదు. మా చెల్లిని ఎత్తుకోవాలి, మా తమ్ముడిని ఎత్తుకోవాలి అని చెప్పి, అమ్మ వ్యవసాయాలకు వెళ్తారు కాబట్టి వాళ్ళు వ్యవసాయ పని చేసుకునేవాళ్ళు కాబట్టి నన్ను తీసుకొచ్చేసి ఇంట్లో పెట్టి తమ్ముడిని ఎత్తుకో, చెల్లిని ఎత్తుకో అని చెప్తూ ఉండేది. కొద్ది రోజులు అలా ఎత్తుకుంటూ స్కూల్కి వెళ్ళడానికి అవకాశం లేక నేను చదువుకోడానికి అవకాశం లేదు. కొన్ని రోజులు అయిన తర్వాత ఈ చదువు లేదు, ఏమీ లేదు. నాకు మ్యారేజ్ టైం వచ్చేటప్పటికి మరి నా భర్త ప్రేమించి నన్ను పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకున్న తర్వాత మా ఇంట్లో నుంచి మా అత్తింట్లోకి వచ్చాను. మా అత్తగారి పేరు, మా మావయ్య గారి పేరు మరి దేవుళ్ళు అయితే వారి పేర్లు మార్చుకున్నారు. ఆ తర్వాత నాకు కూడా నా భర్త నుండి ఒక మరిది గారు ఉన్నాడండి, ఒక ఆడపడుచు ఉంది. నా భర్త కుటుంబం కూడా దేవుడు నమ్ముకున్న కుటుంబం అన్నమాట. నా భర్త తల్లిదండ్రులు ఫస్ట్ నుండి ప్రార్థన చేసుకునేవారు, విగ్రహారాధన చేసేవారు కాదు. వాళ్ళ నుండి నా భర్తకి ప్రార్థన, పెళ్ళికి ముందు పాస్ట్ అవ్వలేదు కానీ తర్వాత పెళ్లి చేసుకున్న తర్వాత ఆయన ప్రేయర్ చేసుకుంటాం మొదలుపెట్టారు. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఆయన ప్రేయర్ చేసుకుంటుంటే చాలా ఇసుక్కుంటూ ఉండేదాన్ని, చాలా తిట్టుకుంటూ ఉండేదాన్ని. నాకు ఆ మాటలు అర్థమయ్యి కాదు. ఈయన ప్రేయర్ చేసుకునేటప్పుడు ప్రజల్ని కాపాడు, దేశంలో కాపాడు, అందరికీ రక్షణ తెచ్చి అని ప్రజల కోసం ఎక్కువగా, మనుషుల కోసం, అలా సురక్షత కోసం, ఆరోగ్యం కోసం ప్రార్థన చేస్తూ ఉండేవారు. ఇలా అందరినీ పట్టించుకుంటున్నారు ఎందుకు? మన ఇంట్లో వాళ్ళు మాత్రమే కదా పట్టించుకోవాలా, మన ఇంట్లో కోసమే కదా ఆలోచించాలా, బయట విషయాలన్నీ ఎందుకు అలా పట్టించుకుని దేవుడి దగ్గర ఇలా ప్రార్థనని ఇంట్లో కూర్చుని చేస్తున్నారని ఒక్కసారి ఆయన మీద నేను కోప్పడి, ఇలాగా ఏంటి రోజుకి మీరు ప్రార్థన చేస్తే కనుక మీతో నేను ప్రార్థన చేయలేను, నాకు రావటం లేదు అని చెప్పి నేను ఆయనతో కొంచెం చెప్పడం జరిగింది. అప్పుడు నా భర్త, లేదు దేవుడే, మా అమ్మోళ్ళు కూడా ఫస్ట్ నా పేరు వేరే దేవుడి పేరు పెట్టారు, నాకు తెలిసి వచ్చిన తర్వాత ఈ దేవుడే అని తెలిసింది, నాకు దేవుడినే నమ్ముకోవాలి మనం అని చెప్పి నా భర్త చెప్పడం జరిగింది. నాలో కొన్ని ఆశలు ఉండేవి. ఆశ లేని జీవితంగా ఉండి ఎలా బ్రతకాలి? ఆశలన్నీ కూడా మనకి బయట ఉన్న కోరికలు, మనకున్న ఆలోచనలు నెరవేర్చుకోవాలి కదా, కొన్ని వస్తువులు, బంగారం, డబ్బు సంపాదించుకోవాలి కదా. ఈ దేవుడి దగ్గరికి వెళ్తే కొన్ని కండిషన్లు ఉన్నాయని చెప్పి నేనేం చేశానంటే నా భర్త చెప్పిన మాట నేను అంగీకరించలేకపోయాను. ఆయన్ని రోజుకు కొద్దిగా శోధనగా మాట్లాడుతూ ఉండేదాన్ని. ఇలా శోధనగా మాట్లాడితే ఆయన ఒకరోజు చెప్పారు, ఆయన నువ్వు నాతో కలిసి ప్రార్థన చేయకపోతే దేవుడు మనల్ని ఆశీర్వదించడు, దేవుడు మానవులకి రక్షణ కలుగు చేస్తాడు, ఆ రక్షణ లేకపోతే మనం ఎంత సంపాదించుకున్నా వ్యర్థమే అని చెప్పి ఆయన నాతో మాట్లాడటం జరిగింది. నేను ఆయన మాటలు అస్సలు లెక్కలేదు. ఆ రక్షణ ఏంటో తెలియదు నాకు. అసలు మనిషి మారు మనసు పొందాలని 10 సార్లు చెప్పడం ఏంటి? మనిషిగా బ్రతకాలి కదా, మనిషి చేస్తున్నవన్నీ కూడా మనిషికి అవసరం వచ్చినాయే కదా, ఎందుకు మారాలి మనిషి అని చెప్పి నా లోపల నేను ఆలోచించుకుంటూ ఉండేదాన్ని. కొద్ది రోజులు మా దాంపత్య జీవితం, మా యొక్క సంసార జీవితం కొనసాగుతూ ఉండింది. కొన్ని రోజులు అయిన తర్వాత దేవుడు నన్ను దర్శించి గర్భఫలం ఇచ్చాడు. మొట్టమొదటిగా అప్పుడు మా మావయ్య గారు, మా అత్తయ్య గారు వేరే గ్రామంలో వారు పని చేసుకోవడానికి వెళ్ళారు. నాకు గర్భిణి వచ్చిందని తెలిసిన తర్వాత వాళ్ళ దగ్గర నన్ను నా భర్త దింపొచ్చారు. అక్కడికి వెళ్ళిన తర్వాత నా భర్త అక్కడికి వచ్చారు. నన్ను చూడాలని వచ్చినప్పుడు ఆ రాత్రి నా భర్తని దేవుడు దర్శించారు.
ఎలా దర్శించారు అంటే ఒక గొప్ప వెలుగు ఆయన్ని కమ్ముకుంది. ఫస్ట్ నుండి ఆయన ప్రార్థన చేసుకుంటారు. అయితే ఆ రోజు ఆయనకి ఒక గొప్ప వెలుగు వచ్చి నువ్వు సేవ చేయాలి అని చెప్పి ఒక బైబిల్ ఆయన చేతికిస్తే ఆ బైబిల్ పారేస్తావా పారేవా అని చెప్పి అనేక మంది పోలీసు డ్రెస్ వేసుకుని వచ్చి ఆయన బంధించడం జరిగిందంటే ఆ బంధించడం జరిగినప్పుడు ఆయన నేను మీరు ఏం చేసినా పర్వాలేదు కానీ ఆ బైబిల్ని గుండెలు కత్తుకుని నేల పడుకుని ఉన్నారంటండి. వాళ్ళందరూ కూడా కాల్చేస్తాం చంపేస్తామన్నా కూడా బైబిల్ పారేయలేదంటే. అది మిడ్ నైట్లో వచ్చింది ఆ కళ, ఆ దర్శనం ఉదయాన్నే నాకు చెప్పడం జరిగింది. అప్పుడు నాకు అర్థం కాలేదు, నాకు అర్థం అవ్వలేదండి. నాకు 5వ మంత్ నాకు నా ప్రెగ్నెంట్తో ఉన్నాను. అలా చెప్తున్నారు ఏంటి అనుకున్నాను. ఆ ఎలుగు అంటున్నాడు, దేవుడు అంటున్నాడు, బైబిల్ అంటున్నాడు, ఏమో తెలియదు, ఈయనేమీ పనికి వెళ్ళగాబోలు ఇంకెలాగే దేవుడి మాటలు చెప్తూ ఉంటాడు ఏంటో అని చెప్పి నా మనసులో అనుకుంటూ ఉండి, సరేలే ఏదో అంటున్నారు కదా, మరి దేవుడు ఏది చేస్తే అదే చేస్తాడులే అనుకుని నేను అక్కడ ఉండిపోయానండి. ఆయన ఇంటికి వస్తారు. ఇంటికి వచ్చిన తర్వాత ఒక వారం రోజులు గడిచిందండి. గడిచిన తర్వాత నన్ను ఇక్కడికి తీసుకొచ్చారు. తీసుకొచ్చి ఆయన నాతో చెప్తున్నారు, పాప వేరే మీటింగ్కి వెళ్తున్నాను, పాస్టర్ గారు వస్తున్నారంట, నువ్వు ఇంట్లో ఉండిపో అన్నారు. నేను ఒక్కదాన్ని ఇంట్లో ఉండను అనేసి నేను ఆయనతో పాటు బయలుదేరి వెళ్ళాను. మా ఇలా కిల్లంపూడి దగ్గర ఉంటుందండి పెద్దనపల్లి, అక్కడికి వెళ్ళాను. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడికి ఒక పాస్టర్ గారు వచ్చారు రాజమండ్రి నుంచి. చాలా జనం ఉన్నారు. అప్పటికి నాకు ఒక 5వ నెల వచ్చింది అనుకుంటాను, 5వ నెల వచ్చింది. అయితే నేను నాకు ఆ ప్రాంతంలోకి వెళ్ళాను కానీ ఆ మనుషులందరూ ఏదో దేవుడి పాటలు పాడుకుంటున్నారు, అందరూ చేస్తున్నారు. నాకు ప్రెగ్నెంట్ కాబట్టి కొంచెం సైడ్గా కూర్చుని ఆలకిస్తూ ఉన్నా. ఆలకించినప్పటికీ ఆ పాస్టర్ గారు పేరు పెట్టి పిలుస్తున్నారు. నా మొదటి పేరు నాగు. ఇప్పుడు దేవుళ్ళలోకి నాకు పాస్టర్గా నా భర్త దగ్గరికి వచ్చిన తర్వాత నాకు మ్యారేజ్ పేరు పెట్టారు. రక్షణ తీసుకున్నాక ఏంటి అంటే శ్యామల అని పెట్టారండి. అప్పుడు మ్యారేజ్ అయిపోయింది, ప్రెగ్నెంట్ వచ్చింది, ఇలాగ ఈయన దగ్గరకు వచ్చాను. ప్రార్థన సరిగా నాకు అర్థం కావట్లేదు, నాకు ఇష్టం అవ్వట్లేదు. కానీ ఆయనతో ఆ మీటింగ్కి వెళ్తంలో దేవుడు నన్ను ఎంత ప్రేమించాడో, దేవుడు నన్ను ఎంత కోరుకుంటున్నాడో, దేవుడు నన్ను ఎంతగా లక్ష్య పెట్టాడో ఆ మీటింగ్కి వెళ్ళిన తర్వాత నాకు తెలిసింది. నేను ఇప్పుడు బాప్తిసం తీసుకున్నాను కూడా చెప్పాలి మీకు. పెళ్ళికి తీసుకున్నాను. ఆ బాప్తిసం ఏంటి అంటే నీటిలో నన్ను తీసుకెళ్ళి కాల్లో నన్ను పాస్టర్ గారు కొన్ని ప్రమాణకాలు చేయించారు. కష్టమైన నష్టమైన నీతోనే ఉంటానని చెప్పి. వచ్చిన తర్వాత ప్రతిసారి ఆ ప్రమాణకం నాకు గుర్తొస్తూ ఉండేది, కానీ నేను మర్చిపోయేదాన్ని. మళ్ళీ గుర్తొచ్చేది. ఆ దేవుడితో అలా అన్నారు పాస్టర్ గారు, అనిపించారు కదా. ఆ పాస్టర్ గారు అన్నంతట్లోనూ మనం అలా ఖచ్చితంగా ఉండిపోవాలా, ఆ ప్రమాణకానికి మనం కట్టుబడి ఉండిపోవాలా, మన ఇష్టం బతకాలి కదా అనుకునేదాన్ని ఒక్కొక్కసారి. అయితే అక్కడికి మీటింగ్కి వెళ్ళాము. మీటింగ్లో నా పేరు మొదటి పేరు ఎటు పిలిచాడు పాస్టర్ గారు. నాగమణి, నేను నిన్ను క్షమించాను, నీ పాపాలు క్షమించాను, నేను నిన్ను ఏర్పరచుకుంటున్నాను, నీవు నాకు కావాలి అని చెప్పి ఆ పాస్టర్ గారు నా పేరు పెట్టి పిలిచారు. అక్కడ ఒక 500 మందికి మించి ఉంటారండి, చాలామంది ఉన్నారు. స్టేజ్ మీద అయితే ఒక 7 పాస్టర్ గారులు అలా కూర్చుని ఉన్నారు. నన్ను పేరు పెట్టి పిలిచిన పాస్టర్ గారి పేరు రాజమండ్రి ఎల్ఎస్ఏ పాస్టర్ గారు. అయితే ఆ పాస్టర్ గారు నేను ఎప్పుడు చూడలేదు, నేను ఎప్పుడు ఎక్కడికి ఆ పాస్టర్ గారు మీటింగ్కి వెళ్ళలేదు, ఇదే ఫస్ట్ టైం. వెళ్ళిన తర్వాత ఆ పాస్టర్ గారు అలా పిలుస్తుంటే నేను మాత్రమే స్పందిస్తున్నాను. అక్కడ నాకు మాత్రమే ఆ యొక్క స్పర్శ వస్తుంది. అక్కడ ఏంటి నా ఒళ్ళు ఎలా అవుతుంది, నేను ఇలా అయిపోతున్నాను ఏంటి, ఆయన పిలిచేటప్పుడు నాకు ఏంటో ఒక ఏదో ఎవరో నన్ను తాకినట్టు అనిపిస్తుందని చెప్పి నేను కొంచెం ఆ ప్రార్థనలో మనసు నిలుపుతం పట్టాను ఆ స్వరం విన్నప్పుడు. అందరూ కూడా అక్కడ ఏమైందంటే ఒక్క వ్యక్తి నా పేరు గలవాళ్ళు లేరు. అది గొప్ప మేలు నాకు. నేను ఒక్కదాని మాత్రమే ఆ పేరు కలిగిన వ్యక్తిని ఉన్నాను. 500 మందిలో ఒకే ఒక్క పేరు ఉంటుందండి, 2-3 పేర్లు ఉండొచ్చు. అది దేవుడు నన్ను ఏర్పాటు చేసుకునే దినం కాబట్టి నా పేరు మాత్రమే, నన్నే పిలుస్తాడు కాబట్టి అనుకుని నేను
కొంచెం స్పందించి కొద్దిగా నాకు తెలియకుండానే కన్నీళ్ళు నాలోంచి ఏదో మెత్తనతనం నాలో పుట్టుకొచ్చింది. వచ్చిన తర్వాత నేను చెప్పాను, మా అమ్మ వాళ్ళు దగ్గర ఉన్నప్పుడు నేను ఎక్కువ పూజ చేశాను కదా, అప్పుడు నన్ను ఎవరు కూడా గుర్తించలేదు. ఇప్పుడు ఎవరు దేవుడు అంటూ నన్ను గుర్తించాడా, నిజమేనా దేవుడు ఉన్నాడు, అసలు ఉంటాడా, ఎక్కడుంటాడు, ఎలా ఉంటాడు అనే ఆలోచన ఆయన పిలిచినప్పుడు నా లోపల బయలుదేరిందండి. కొద్ది టైం తీసుకున్నాక అక్కడ ఆరాధన అయ్యింది. ఆ పిలిచిన పాస్టర్ గారు ప్రార్థనలన్నీ అయిపోయిన తర్వాత ఒక సిస్టర్ని పిలిచారు, ఒక సహోదరిని దేవుడు పిలిచాడు, చెయ్యి ఎత్తండి అంటే అక్కడ నేను త్వరగా చెయ్యెత్తలేదు, అందరినీ చూస్తున్నానండి, ప్రతి ఒక్కరిని కూడా చూస్తున్నాను, ఎవ్వరు చేయెత్తుతలేదు. అయితే అక్కడ వాలంటీర్ సిస్టర్ ఉన్నారు. ఆ సిస్టర్లు వచ్చి ఏం చేస్తున్నారంటే, పేరు చెప్పండి అమ్మా, దేవుడు పిలిచిన వారు ఎవరో తెలియాలి కదా, మీ పేరు చెప్పండి అని ఆ జనాల్లోనికి వచ్చి అడుగుతున్నారు. నా దగ్గరకు వచ్చినప్పుడు నీ పేరు ఏం పేరు సిస్టర్ అని అడిగారు. నా పేరు నాగు అండి అన్నాను, నాగమణి అన్నాను. మరి ఇప్పుడు దేవుడు పిలిచాడు కదా మిమ్మల్ని అన్నారు. అవునండి అన్నాను. అయితే స్టేజ్ మీదకి ఎక్కించారు నన్ను. ఎక్కించిన తర్వాత ఆ పాస్టర్గా చెప్పారు, సిస్టర్ నన్ను ఎప్పుడైనా చూసారా అని. నేను ఎప్పుడు చూడలేదండి అని చెప్పాను. తర్వాత ఆ పాస్టర్ గారు అన్నారు, ఇప్పుడు నిన్ను దేవుడు పిలిచాడా నేను పిలిచాను అన్నారు. దేవుడే పిలిచాడండి అన్నాను. ఎప్పుడైనా మీరు దేవుడు మీతో మాట్లాడారు అన్నారు. ఇదే ఫస్ట్ టైం అండి, నేను ఎప్పుడు కూడా మరి దేవుడు అంటే నాకు తెలియదు, నేను చర్చికి వెళ్ళలేదు, నా భర్త ద్వారాగానే నేను ఇక్కడికి రావటం జరిగిందని చెప్పి అక్కడ నేను ఆ పాస్టర్ గారితో చెప్పాను. అప్పుడు నాకు మైక్ ఇచ్చారు. ఆ మైక్ ఇచ్చి ఒకటే చెప్పారు, నీ పాపాలు దేవుడు క్షమించాడు అన్నప్పుడు నా నోటి నుంచి ఏమని అనమంటున్నారంటే, నా పాపం దేవుడు క్షమించాడు అని చెప్పండి అంటున్నారు. అప్పుడు లోపల అనిపిస్తుంది, అయ్య బాబోయ్ నేనేం పాపం చేశానని ఇక్కడ చెప్పను, బయట అందరికీ ఎందుకు చెప్పమంటున్నారు అనే ఒక ఆలోచన నా లోపల వచ్చింది. వచ్చేటప్పటికి నాకు తెలియకుండానే ఒక ఎలుగు నన్ను కమ్ముకుని నాలో ఒక ఆలోచన పుట్టించింది. పరిశుద్ధాత్మ దేవుడు అనుకుంటున్నాను. అప్పుడు నాకు తెలియదు కాబట్టి ఆ ఎలుగు నేను గ్రహించుకోలేకపోయాను. ఇప్పుడు నాకు తెలుసు, అప్పుడు నన్ను పరిశుద్ధాత్మ దేవుడు దర్శించారు. నా లోపలుండి చెప్తున్నారు, నేను చేసిన ప్రతి పాపము నాకు బోధిస్తున్నాడు ఆయన. నా చేతిలో మైక్ ఉంది, ఇప్పుడు అలా చేసావు, ఇలాంటి దొంగతనం చేసావు, ఇలా బూతులు మాట్లాడావు, ఇలా చేసావు, ఈ తప్పు చేసావని నాలో ఒక ఒప్పుకోలు, నాతో ఎవరో మాట్లాడినట్టు నాకు వినబడతా ఉంది. నా తప్పులన్నీ నాకు తెలుస్తున్నాయి. మైక్ తీసుకుని కన్నీరుతో నేను అక్కడ ఒప్పుకుంటాం జరిగింది, నా పాపాలు ఒప్పుకుంటాం జరిగింది. అసలు పాపాలు క్షమించటం ఏంటి అంటే, దేవుడు పాపాలు క్షమిస్తేనే మనిషికి విడుదల దొరుకుతుందని నేను ఆ మీటింగ్లో నన్ను దేవుడు పిలిచిన టైంలో నాకు తెలిసింది. అప్పటి వరకు నాకు కూడా పాపం అంటూ చేత్తమే, అది ఒక ఇష్టం, మన సొంతంగా ఏదైనా చేయొచ్చు అన్న దృష్టితోనే ముందుకు సాగాను తప్ప పాపం వల్ల మనసుకి మరి నరకం ఉందని నాకు తెలియదు. ఆ రోజు మాత్రం నన్ను పాపంలో నుంచి, ఆ నరకాగ్నిలో నుంచి నా ప్రభువు నన్ను కాపాడి తప్పించారు. ఆయన రక్షణ నాకు ఇచ్చారని నేను ఈరోజు మీకు సాక్షిగా ఇక్కడ నిలబడడానికి దేవుడు కృప చూపాడు. ప్రైజ్ ద లార్డ్. దేవుడికి మహిమ కలుగును గాక. ఆ కొద్ది రోజులు అయిన తర్వాత అక్కడే నన్ను అందరూ కూడా నిన్ను దేవుడు పిలిచాడు, నేను దేవుడు వాడుకుంటాడు అంటున్నారు. ఇంటికి వచ్చామండి. 3 రోజులు మీటింగ్లో ఉన్నాం, ఇంటికి వచ్చాం. ఇంటికి వచ్చిన తర్వాత నా భర్తకి ఒక పిలుపు వచ్చింది, ట్రైనింగ్కి వెళ్ళాలి, మీరు సేవ చేస్తానంటున్నారు కదా, మీకు దర్శనం వచ్చిందన్నారు కదని ట్రైనింగ్కి వెళ్ళారు ఆయన ట్రైనింగ్కి వెళ్ళిన తర్వాత నేను నెలలు నిండుకున్నాను, అమ్మోళ్ళ ఇంట్లో ఉన్నానండి. పాస్టర్ గారు బెంగళూరు వెళ్ళారు. ఆ బెంగళూరు వెళ్ళినప్పుడు ఆయన సేవ చేస్తానన్న పిలుపుని పొందుకుని ఆయన ఫస్ట్ ట్రైనింగ్కి వెళ్ళారండి. తర్వాత నాకు ఏమనిపించిందంటే, ఇదేంటి ఇంక బైబిల్ అట్టుకుని తిరగాల, దేవుడు పిలిస్తే మాత్రం సొంతంగా పనులు చేసుకుని బ్రతకాలి కదా, ఈయన ఎందుకు మళ్ళీ ట్రైనింగ్కి వెళ్తున్నారు అని చెప్పి నా మట్టుకు ఆలోచించాను. ఆయనైతే దేవుడు సేవ చేద్దామని ట్రైనింగ్కి వెళ్ళారు. నాకు బాబు పుట్టాడండి. ఆయన కూడా 4 నెలలు 6 నెలలు మరి బెంగళూరులో ఆయన ట్రైనింగ్ తీసుకుని ఇంటికి వచ్చారు. నాకు బాబు పుట్టి 3వ నెల అవుతుందండి. ఈ 3 నెలల్లోనికి ఆయన రాగానే మా బాబుకి ఊరికినే పేసి పెట్టాడు.
ఇంకా 3 రోజులు కంటిన్యూగా ఏడుస్తూనే ఉన్నాడండి. కంటిన్యూగా ఏడుస్తూ ఉంటే పాస్టర్ గారు ఒళ్ళో పెట్టుకుని ఆయన ట్రైనింగ్కి వెళ్ళొచ్చి వచ్చిన వెంటనే నాకు ఈ శోధన వచ్చింది, నాకు దేవుడు ముందుగానే బయలుపరిచాడని చెప్పి ఆయన ఒక ప్రార్థన చేస్తున్నాడు. మా బాబుని ఇలా పట్టుకుని, దేవా బాబుని తీసుకుంటే తీసుకో, కానీ ఇప్పుడు మాత్రం తీసుకోకు, నేను సేవలో వచ్చే దినం మొదటి రోజు ఇదే, ఇంటికి వచ్చాను, నేను బైబిల్ ట్రైనింగ్కి వెళ్ళొచ్చాను, వాళ్ళ అబ్బాయి చనిపోయాడు, దేవుడు వాళ్ళకి ఏం మేలు చేశాడని నిన్ను అంటారు తండ్రి, నీకు అవమానం రాకూడదని మా బాబుని ఒళ్ళో పెట్టుకుని ఎక్కెక్కి పడి ప్రార్థన చేస్తూ ఉన్నారు. అప్పుడు నాకు అనిపించింది, దేవుళ్ళలోకి వస్తే శోధనలు వస్తాయా, మరి ఎందుకు దేవుళ్ళలోకి వెళ్ళాలి మనం అని చెప్పి నా మనసులో అనిపించి చాలా భయం వేసింది. అంటే పిల్ల బాబుకి ఇలా అయిందంటే ఈయన సేవకి వెళ్తున్నాడు కాబట్టి ఇలాంటి సేవ మనకెందుకు, వదిలేసుకోవచ్చు కదా అని నేను మనసులో అనుకున్నాను. కొద్ది రోజులు అయిన తర్వాత ఆ బాబు 3 రోజులు అయిందండి. అలా కంటిన్యూగా హాస్పిటల్ తీసుకెళ్ళినా ఆ ఏడుపు మానలేదు. ఏయో చెప్పేవారు, అందరూ వచ్చేవారు. అయితే ఇంక చనిపోతాడు అని చెప్పేటప్పటికి మరి బాబుని పాస్టర్ గారి దగ్గరికి తీసుకెళ్తాం జరిగింది. వేరే పాస్టర్ గారి దగ్గరికి మనం తీసుకెళ్తాం జరిగిందండి. ఆ పాస్టర్ గారికి దగ్గరికి వెళ్ళేటప్పటికి బాబు పెద్ద వాంతి చేసుకుని చనిపోయినట్టు అయిపోయాడు. మరి చనిపోయాడని అంటున్నారు మా పాస్టర్ గారు, ఆయన చేతిలో ఉన్నాడు. ఆ బాబు పెద్ద వాంతి చేసుకుని మరి చనిపోయాడు. అయితే ఆ పాస్టర్ గారు వచ్చి, బ్రదర్ మీరు బాబుని ఎత్తుకుని చర్చిలోకి వచ్చేయండి అని చెప్పి, ఎమ్మెల్యే రాజు గారండి ఆయన, ఆ పాస్టర్ గారి దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు ఆయన చర్చిలోకి వచ్చాక ఆయన బలిపేట మీదకి ఎక్కేశారు. బాబుని తీసుకొచ్చి మేము కింద వేసి మేము కన్నీటితో ప్రార్థన చేస్తున్నాం, నా బిడ్డను తిరిగి నాకు ఇవ్వండి ప్రభువా, నా బిడ్డను తిరిగి నాకు ఇవ్వండి ప్రభువా అని ఏడుస్తూ ఉన్నామండి. అప్పుడు బిడ్డ చనిపోయాడు అని పాస్టర్ గారు ఏంటంటే ఆ కళ్ళు ఎలా మూసారంటండి. ఆయనకే తెలుసు, నాకు తెలియదు. నా భర్త అయితే దూరంగా ఉన్నారు, నేనైతే ఆ జనాల్లో కూర్చున్నాను. నా ఎదుట కూర్చున్న బాబు మీద పాస్టర్ గారు అక్కడి నుంచి ప్రార్థన చేస్తున్నారు. అందరి దగ్గరికి నూనె తీసుకెళ్తున్నారు, నూనె తల మీద వేస్తున్నారు, నోట్లో వేస్తున్నారు. నేను కళ్ళు మూసుకుని మోకాళ్ళు వేసి ఆ బిడ్డంక చూస్తున్నాను. చూసేటప్పటికే నా కళ్ళు తెరుత్తలేదు, వెంటనే మూయబడిపోయి బలిపెట్టి నుంచి ఒక దర్శనం నాకు బయలుదేరిందండి. పెద్ద సిలువ బావు మీదకి ఇలాగ దిగొస్తుంది. బావుమే పడిపోద్దేమో అని ఇలాగే బావుని ఇలా ఒత్తిగించుకుంటున్నాను. నేను చూడలేకపోతున్నాను కానీ ఇలా ఒత్తిగించుకుంటున్నాను, ఇలా తీస్తున్నాను నా చేత్తో. ఆ సిలువ నా బిడ్డ మీద పడి అది ఒక్కసారి ఇలాగ ఎలుగైపోయింది. నేను ఆ సిలువ దర్శనం చూసిన తర్వాత కళ్ళు తెరవబడ్డాయి. బాబుని చూడబోతికి ఒక సిస్టర్ వచ్చి నోట్లో 3 డ్రాపులు హాయిల్ వేసారు. చేతులు కాళ్ళు కట్టుకుని ఆడుకుంటున్నాడు. అప్పటి వరకు స్పృహ లేదు బిడ్డ దగ్గర. దేవుడు నా జీవితంలో అంత అద్భుతం చేశాడు. చనిపోయిన నా బిడ్డను తిరిగి బ్రతికించి ఇచ్చాడండి. ఆయన నమ్ముకోవడానికి ఒక బలమైన ఆధారం, అదే సాక్ష్యం. నాకు తెలియదు దేవుడు అంటే. అప్పటికి నేను ఎక్కువ ప్రార్థన చేసే వ్యక్తిని కాదు. దేవుళ్ళో వాక్యం నాకు తెలియదు. ఇలా తెలియని ఒక వ్యక్తి జీవితంలో ఎంటర్ అయిన దేవుడు నన్ను పేరు పెట్టి పిలుచుకుని నాకు మగబిడ్డనిచ్చి, ఆ బిడ్డలో బలహీనత వచ్చినప్పుడు స్వస్థతనిచ్చి, మా జీవితంలో దేవుడి శక్తి ఎంత గొప్పదో, దేవుడి ప్రభావం ఎంత గొప్పదో రుజువులతో మాకు ఆయన రక్షణ కలుగు చేశాడు. రుజువులతో, ఆధారాలతో ఆయన మాకు చాలా అద్భుత కార్యాలు చేశాడు. బిడ్డనెట్టుకుని ఇంటికి వచ్చాము. నన్ను పెద్దనా పెళ్ళిలో పిలిచిన, సాక్ష పేరు పెట్టి పిలిచిన ఆ యొక్క పరిస్థితిని మర్చిపోయాను. మళ్ళా దేవుడు నా బిడ్డను బ్రతికించి ఎదిగించి చదువులో నడిపిస్తున్న నా భర్తను సేవలో వాడుకుంటుండగా ఒక వేషధారణ చేశాను తప్ప నిజమైన క్రైస్తవురాలిగా కొన్ని మార్పులు చేసుకోవాల్సిన బాధ్యత నేను తీసుకోకుండా మొత్తం ఎలా ఉన్నానో మేలులు పొందుకుని కూడా అలాగే ఉండటం జరిగింది. అయితే కొద్ది రోజులు అయిపోయిన తర్వాత మళ్ళా నన్ను దేవుడు దర్శించారు. నేను దేవుడిని పక్కన పెట్టి మా పాస్టర్ గారిని, మా పిల్లల్ని ఒకటే ఆలోచించేదాన్ని, మా పిల్లలు గొప్పవాళ్ళు అవ్వాలి. మా పాస్టర్ గారు ఇలాగ అందరి దగ్గరికి వెళ్ళి సేవ చేస్తాం కంటే ఏదో ఒక జాబ్ చేసి మరి మాకు ఇంట్లో అన్నీ కావాల్సినవి తేవాలి కదా. ఇంట్లో పోషణాహారం తక్కువగా ఉంటుంది, తినడానికి ఉండలేదు, కట్టడానికి ఉండలేదు. ఈయనేమో పరిచర్యకి వెళ్తున్నాడు, ఈ పిల్లలు ఎలా పోషించుకోవాలని చెప్పి నేను వ్యవసాయం పైకి వెళ్తాం పట్టాను. ఆయన చెప్పారు, నేను సేవ చేసేటప్పుడు నాతో నువ్వు సేవ చేయాలి,
పని చేసుకోకూడదు, దేవుడు మళ్ళీ పోషిస్తాడు అని. ఒకరోజు మళ్ళీ నన్ను దేవుడు దర్శించాడని చెప్పాను కదండి, గర్భఫలం ఇచ్చారు. ఇచ్చి ఒక పాపనిచ్చారండి. పాప పుట్టింది. ఆ పాప పుట్టిన తర్వాత నేను పాస్టర్ గారిని ఎలా శోధించేదాన్ని అంటే, ఇంట్లోకి అన్నీ కావాలి, అన్నీ తేవాలి, నాకు కావాల్సిన తెత్తేని నేను ప్రార్థన చేస్తాను, దేవుణ్ణి నమ్ముకుంటాను అని చెప్పి పాప పుట్టిన తర్వాత నాలో కఠినత్వం ఎందుకో, ఇంట్లో వాతావరణం పోషణాధారాలు సుఖశాంతులు లేకుండా అయిపోతాం మూలాన్ని మళ్ళా నేను తిరుగుబాటుతో మాట్లాడటం మొదలుపెట్టాను. అప్పుడు నాకు బలహీనత వచ్చిందండి. నా తలలో ఏముందో తెలియదు, అంత బాధ. నేను ఎప్పుడు నాకు జ్వరం అంటూ రాలేదు, కానీ ఈ సోదరుగా ఉన్నప్పుడు పాస్టర్ గారిని బాధ పెట్టినప్పుడు, కుటుంబం మీద లోకం మీద ఆశ ఎక్కువైపోయినప్పుడు తెలియకుండానే మా పాపకి 1 ఇయర్ అవుతుందండి. అప్పుడు నాకేమైందంటే బలహీనత వచ్చేసింది. ఏ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినా ఆ బలహీనత పోయేది కాదు. తలనొప్పి, ఎంత తలనొప్పి అంటే నేను చనిపోతాను, ఇంకా నేను బ్రతకను, మనిషిని కూడా పాడైపోయాను. అయితే ఆ కొద్ది రోజులు అయిన తర్వాత నాకు దేవుడు స్వస్థత ఎలాగిచ్చారంటే అండి, ఫస్ట్ గుంట నాకు నిద్దట్లో ఉన్నాను. నిద్దట్లో ఉంటే నేను ఏదో ఊరు వెళ్ళాను. ఆ నిద్దట్లోనే ఏదో ఊరు వెళ్ళాను, కళ అనుకుంటాను, కళే. ఊరు వెళ్ళిన తర్వాత ఆ ఊర్లో నన్ను ఏం చేస్తున్నారంటే అందరూ కూడా, మీరు మా ఇంటికి రండి ప్రార్థన చేద్దరు కానీ, మీరు మా ఇంటికి రండి ప్రార్థన చేద్దరు కానీ అంటున్నారు. నాకు పూర్తిగా ప్రార్థన రాదు కదా. ఇప్పుడు నేను చూస్తే వేరే గ్రామంలో ఉన్నాను, ఇక్కడ మీ ఇంటికి వచ్చి నేనేం ప్రార్థన చేస్తాను అని వాళ్ళతో చెప్తున్నాను. నేను ప్రార్థన చేయడానికి రాలేదు, ఇక్కడ ఏదైనా వర్క్ దొరుకుతుందేమో పని చేసుకుందామని వచ్చానండి. ఇక్కడ మీరు వర్క్ చేస్తే ఇక్కడ ఎవరు వర్క్ ఇవ్వరండి, మీరు వస్తే ప్రార్థన చేయడానికే రండి అని చెప్తున్నారు. దర్శనంలోంచి బయటకు వచ్చేసాను. అప్పటికి నాకు నీరసం తగ్గలేదు. అయితే దేవుని మహాకృప, ఆ నీరసం స్వస్థత వచ్చిన తర్వాత కొద్ది రోజులు అయిన తర్వాత నా భర్త నాతో చెప్పారు, మనమిద్దరం ఏకోపించి కన్నీటి ప్రార్థన చేయాలి, అప్పుడే మన ఇంట్లో ఉన్న ప్రతి శోధన తగ్గుతుంది అని చెప్పారు. దేవుడి దగ్గరికి వెళ్ళి కన్నీటి ప్రార్థన చేయాలని ఆయన చెప్పి మోకరించారు. నేను మోకరించి మనసులో అనుకుంటున్నానండి, ప్రార్థన చేస్తే నిజంగా అన్నీ దేవుడు ఇస్తాడా? ఎలా ఇస్తాడు? ఒక మనిషి చేయవలసిన పని చేయకుండా దేవుడు ఎక్కడున్నాడు, ఎలా అడగాలి? ఏటిది పిలిచాడంటున్నాము, దేవుడు వాడుకుంటాడంటున్నాము, ఇతరుల కోసం ప్రార్థన చేయాలంటున్నాము, ఇది ఎలా సాధ్యమవుతుంది, మన కుటుంబం ఎలా నడుస్తుంది అని మనసులో ఆయన ప్రార్థన చేసేటప్పుడు మాత్రం మోకాళ్ళు వేసాను, కానీ నేను ప్రార్థన చేయకుండా సొనుక్కుంటూ ఉన్నాను. ఆయన ప్రార్థన చేసేసారు, ప్రార్థన చేస్తున్నారు, ఇంకా ముగించేస్తారు. ఈ లాగలో నాకు ఒక దర్శనం బయలుదేరిందండి. ఆ దర్శనం ఏంటి అంటే, ఒక అగ్ని పర్వతము దొర్లుకుంటూ వస్తుంది. మా గదిలో కూర్చుని నేను ప్రార్థన చేసుకుంటున్నాము, ఆ అగ్ని పర్వతం వంకే చూస్తున్నాను. ఇదేంటి ఇది దొర్లుకుంటూ వస్తుంది, నా మీద పడుతుందేమో అనేసి నేను ఒరుగుతున్నాను. ఇలాగ నేను ఒరిగేటప్పుడు నా దగ్గరకు వచ్చేసి అది బళ్ళుమని ఇడిపోయినట్టు అయిపోయి కొంచెం కేక పెట్టినట్టు పెట్టాను. ఆ కళ్ళు అయితే నేను తెరవలేదు. తర్వాత ఆ బళ్ళుమని ఇడిపోయిన తర్వాత నేను చెప్పలేను, నేను చూడలేను, ఎక్కడ ఇప్పటికి కూడా అలాంటి వెలుగు చూడలేను. అలాంటి ఒక వెలుగు నన్ను కమ్ముకుంది. నన్ను కమ్ముకున్న తర్వాత నా స్వరము మారతం మొదలుపెట్టింది. నా నాలుకని దేవుడు తాకాడు, స్పందించి నా లోపల నుంచి ఒక భాష ప్రార్థన నాకు వస్తుంది. ఈ భాష ప్రార్థన చేశాను అని చెప్పడానికి ముందు మా పెద్దతో ఒక ఆవిడ ఉండేది, ఆవిడ పేరు భూలోకమ్మ గారు, దేనమ్మ గారు. ఆవిడ అంటే దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత ఆవిడ ప్రేయర్ చేస్తుంటే ఇలా పరిశుద్ధాత్మ ప్రార్థన చేసేవారు. నేను ఆవిడని చాలా రోజులు ఆవిడ చేసేసిన ప్రతి ప్రార్థనలో ఈ భాష ప్రార్థనని నేను ఎక్కిరిస్తూ ఉండేదాన్ని. చాలా అవమానపరిచాను ఆవిడ్ని. మామూలుగా మాట్లాడొచ్చు కదా, ఎందుకు ఆ భాష, నీకు ఏ భాష మాట్లాడుతున్నావు, అరాబీ ఖరాబీ అంటున్నావేంటి నువ్వు అంటే, అలా అనుకో, అది దేవదూతల భాష అని చెప్పింది. ఆ ఎక్కిరించిన నోరే ఆ మాట భాష మాట్లాడటం మొదలుపెట్టింది. నాకు సిగ్గేస్తుంది, అదేంటి నా నోటికి ఎలా వస్తుందని ఎంత కంట్రోల్ చేసుకుందామన్నా కంట్రోల్ అవ్వట్లేదు. పాస్టర్ గారు ప్రార్థన చేసేసి లేచిపోయారు, నేను మాత్రం ఆ వాతావరణంలో ఉండిపోయాను. నాకు స్వరం వినబడుతుందండి, దేవుడు నాతో మాట్లాడుతున్నారు. ఏమని మాట్లాడుతున్నారు అంటే, అమ్మా నువ్వు నాకు కావాలి,
నీ అలంకరణ మార్చుకో, పనికి వెళ్ళకు అని చెప్పి దేవుడు మాట్లాడుతున్నారు. అలా చెప్పిన మాటల్లో నుంచే నేను వింటూ ఒక స్పందన, ఇది దేవుడేనా, నిజంగా దేవుడే మాట్లాడుతున్నాడా అని చెప్పి నా లోపల ఒక ఉద్యమం పనిచేస్తూ ఉంది. ఇలాగా ఆయన మాట్లాడేటప్పుడు నేను ఏం చేశానంటే వింటం మొదలుపెట్టానండి. ఆయన చెప్పారు, పనికి వెళ్ళకు అన్న మాట తర్వాత పోషిస్తాను అని చెప్పారు. అలంకరణ తీసేయని చెప్పిన మాట చేత నీకు వరవిస్తాను అని చెప్పారు. అలాగే సువార్త చెయ్యి అని చెప్పారు. నీతో నేను తోడుంటానని చెప్పారు. అద్భుతాలు చేస్తానని చెప్పారు. ఈ మాటలని చెప్పి ఆ దర్శనం పూర్తయింది. నాకు మాత్రం ఆ వెలుగంతా వెళ్ళిపోయిన తర్వాత నా భర్తను చూసేటప్పటికైనా పడుకుని ఉన్నారు. ఏమని చెప్పాలి, సిగ్గేస్తుంది. దేవుడు లేడు అనుకున్న నా జీవితంలో దేవుడు తెలియని నాకు ఇప్పుడు దేవుడు వచ్చేసాడు, నాతో మాట్లాడాడు. ప్రార్థన చేయొద్దు అని బాధించిన నా భర్తకి ప్రార్థనలో నన్ను దేవుడు ఎలా మాట్లాడాడని ఏం చెప్పాలి అని నాకు కొంచెం సిగ్గు పుట్టింది. అయితే నేను ఆయన్ని ఏమీ కదపలేదు, కానీ నేనే కింద ఒక బెడ్షీట్ వేసుకొని పడుకుని ఇలా చెప్తున్నాను దేవుడితో, నువ్వు నిజమైన దేవుడివి అయితే, మాట్లాడిన దేవుడివి అయితే, ఇప్పుడు మాట్లాడింది మీరే అయితే మళ్ళీ ఒక్కసారి మాట్లాడండి, నాకు ఇప్పుడు ఏం చెప్పారో మళ్ళీ చెప్పండి అని చెప్పి జస్ట్ నేను ఆ చిన్న ప్రేయర్ చేసుకుని అలా పడుకున్నాను. నిద్రలోకి వెళ్ళాను కానివ్వండి, అది నిద్ర కాదు, నాకు బయట ఏం జరుగుతుందో నాకు తెలుస్తుంది. అయితే ఒక దేవుడు దర్శనమిత్తం మొదలుపెట్టాడు. ఆ దర్శనం ఏంటంటే నా అలంకరణ మార్చుకున్నట్టు. అంటే నాకు అప్పుడు దాకా వస్తువులు ఉండేవి, నాకు వస్తువులు అంటే చాలా ప్రేమ, పిచ్చి. అలాంటిది వస్తువులు లేవు ఆ దర్శనంలో. చాలా వైట్ సారీ కట్టుకున్నాను, మంచిగా ఉంది. మా చర్చిలో ఒక ఆవిడ ఉన్నారు, ఆవిడ గుమ్మం దగ్గర ఉన్నారు. మా హాల్ బయట జనం అందరూ వచ్చేసి ఉన్నారు. నేను రూమ్లో ఉన్నాను. వచ్చే వాళ్ళందరికీ నేను ప్రేయర్ చేసినట్టు నాకు ఒక దర్శనం ఇచ్చాడు దేవుడు. ఆ వచ్చే వాళ్ళందరికీ ప్రార్థన చేస్తున్నాను. లాస్ట్ అయిపోయింది. 3 వ్యక్తులు చాలా మరి వ్యాపార సంచులతో లోడుగా ఉన్నాయి సంచులు. మా రూమ్లోకి వస్తున్నారు. మా రూమ్లోకి వచ్చేటప్పుడు వేరే మార్గంలోంచి వచ్చారు. వచ్చి అలా నిలబడ్డారు. ఆ బ్యాగులు నా ముందు పెట్టారు. 3 వ్యక్తులు సమానంగానే ఉన్నారు, వాళ్ళ డ్రెస్ సమానంగానే ఉంది. ఆ వ్యక్తుల యొక్క ఫేస్ కూడా ఒకలాగే ఉంది. ఆ జుట్టు మాత్రం కొంచెం కిందకి వేలాడినట్టు ఉంది. వీళ్ళేంటి డిఫరెంట్గా ఉన్నారు, వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు అని అనుకుని, మీరు ఎక్కడి నుంచి వచ్చారు అంటే చెప్తున్నారండి, దూరదేశం నుంచి వచ్చామంటున్నారు. మరి ఎందుకు తెచ్చారంటే, మీరు మొదట మాకు ప్రార్థన చేశారు, లాభం మిగిలింది, ఇప్పుడు మీకు కానుక తెచ్చామనేసి ఆ 3 నా దగ్గర ఆ బ్యాగులు పెడతాం జరిగింది. అప్పుడు అన్నాను, అందరూ వచ్చే మార్గంలో మీరు ఎందుకు రాలేదు, ఇప్పుడు మరి వేరే మార్గంలో వచ్చారంటే, ఆ మార్గం వేరు మా మార్గం వేరు అని చెప్పారు. అసలు మీరు ఎవరు అన్నాను. నీకు మా కోసం చెప్పవలసిన అవసరం లేదు అన్నారు. అంటే మరి ఇప్పుడు నేను ఏం చేయాలి మీకంటే, ఇప్పుడు అందరికీ చేసినట్లే మాకు కూడా ప్రార్థన చేయండి అని జస్ట్ వారు తలగా ఇలాగ అనకుండా నా వేపుకి ఇలాగ ఎదరగుంటా పెట్టారు. 3 కూడా నేను 2 చేతులు ఇలా పైకెత్తి ఇలాగ తలల మీద ఇలా వేయబోతున్నాను, ప్రార్థన చేద్దాం అనుకుంటున్నాను. నాకు భాష ప్రార్థన వచ్చేసింది, తెలుగు రావటం లేదు. ఈ భాష ప్రార్థన చేస్తుంటే నేను వాళ్ళు 3 చూస్తున్నాను, నన్ను ఏమనుకుంటారని. ఆ 3 మాట్లాడుకుంటున్నారు, నా నోట్లో నుంచి వచ్చిన ప్రతి మాట వాళ్ళు చెప్పుకుంటున్నారు. వెంటనే నేను ప్రార్థన ముగించి వారిని అడిగాను, అయ్యా ఈ ప్రార్థన మీకు, ఈ భాష మీకు అర్థమైందని. ఇది మా భాష అంటున్నారు. నాకు చెప్పరా అండి అన్న. మీకు చెప్పవలసిన అవసరం లేదు అన్నారు అని చెప్పి వాళ్ళు వెళ్ళిపోయారు. నాకు తెలివి వచ్చింది. వచ్చిన తర్వాత అప్పటికి రాత్రిగా ఉంది, ఇంకాను తెల్లవారలేదు. మళ్ళా నేను పడుకుని పోయాను. ఆ దర్శనం కానీ ఆ ఉదయానికి నా తల్లి వచ్చింది, మా అమ్మ వచ్చి, అమ్మ పనికి వెళ్ళాలి కదా లెగు అని చెప్పింది. వెంటనే రాత్రిది ఆయన పిలిచింది, నా భర్త నేను కలిపి ప్రార్థన చేసినప్పుడు ఆయన స్వరము,
మళ్ళా పడుకున్నప్పుడు వచ్చిన దర్శనము ఇవన్నీ మర్చిపోయానండి. ఇవన్నీ మర్చిపోయాను. తెల్లవారి 4 అవుతుంది, 4:30కి లెగిసాను. మా ఇంట్లో వెలిగించుకోవడానికి కూడా అగ్గి పెట్టి లేక అదే మా తోటికోళ్ళ ఇంటికి ఆవిడ తెల్లవారుజామున క్యారేజీ చేస్తారు భర్తకి. ఆవిడ దగ్గరికి అగ్గికని వెళ్ళాను. అగ్గికని వెళ్ళేటప్పటికి ఆవిడ కూరగాయలు కట్ చేస్తుంది. ఆవిడ చెప్తుందండి నాతో, అమ్మ రాత్రి మీ ప్రార్థన రూములో నుంచి కిటికీలో నుంచి నేను విన్నాను. చాలా గట్టిగా చేశారు ప్రార్థన. కొంచెం భాష ప్రార్థన కూడా చేశారు, పరిశుద్ధాత్మ ప్రార్థన చేశారు మీరు. ఎప్పుడు మీ దగ్గర నుంచి నేను ఆ ప్రార్థన వెళ్ళలేదు. నాకు చాలా ఆ ప్రార్థన వింటూనే ఉండిపోయానని చెప్పి అప్పుడు అన్నాను, అక్క రాత్రి నాతో దేవుడు మాట్లాడాడు, నన్ను దర్శించాడు, మొత్తం మర్చిపోయాను, పనికి వెళ్ళిపోవడానికి వచ్చాను అని చెప్పి నేను అగ్గికని అట్టుకెళ్ళింది వాళ్ళ ఇంట్లో పెట్టేసి అలా పొయ్యిలో పెట్టేసి నేను ఇంట్లోకి వచ్చి మా పాస్టర్ గారిని లేపానండి. దేవుడి కార్యాలు ఎలాగుంటాయో, ఏ రీతిగా ఉంటాయంటే ఆయన ప్లాన్ కానీ ఆయన ఆలోచన కానీ చాలా గొప్పవి. ఆయన సంకల్పము చాలా గొప్పది. ఆయన నిర్ణయాలు ఇంకా గొప్పవి. ఆయన నా ఎడలు జరిగాయని నేను చెప్పగలుగుతున్నాను. దేవుడికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. నా భర్తతో మాట్లాడాను. రాత్రి నన్ను దేవుడు దర్శించాడండి, రాత్రి దేవుడు నాతో మాట్లాడాడు అని చెప్పాను. అవును, దేవుడు నిన్ను దర్శించాడు, దేవుడి మాటకి నువ్వు లోబడి ఉండాలని చెప్పారు. అప్పుడు నేను చెప్పాను, వస్తువులు తీసేయమన్నారండి అని చెప్పి ఆ వస్తువులు తీసేసి పాస్టర్ గారితోనే చిన్న ప్రార్థన చేయించుకుని మనసు వెళ్ళకుండా దేవుని కొరకే బ్రతకాలి అని నిర్ణయం తీసుకుని ఆ రోజు నేను దేవుని సన్నిధిలో ఒక ప్రతిష్టమైన నిర్ణయం తీసుకున్నాను. సేవ చేస్తాను ప్రభువా, సువార్త చేస్తాను ప్రభువా, నీ రక్షణ లేని వారి కొరకు, నువ్వంటే తెలియని వారి కొరకు, నేను ఫస్ట్ నువ్వు నాకు తెలియదు, కానీ నన్ను ఎలాగైతే ఎతికి రక్షించావో అనేక ఆత్మలు కూడా అనేక బిడ్డలు కూడా రక్షించడానికి నన్ను వాడుకో తండ్రి అని చెప్పి ఆ రోజు నేను గదిలో ప్రార్థన చేసుకుంటూ జరిగిందండి. దేవుడు నన్ను పట్టుకున్న విధానాన్ని, అంటే నేను ఆ పూజలు చేసేటప్పుడు ఎలాంటి వాతావరణం నా మీద ఉండేది అంటే ఒక తెలియని విధానం. దాంట్లో నుంచి ఒక పూనకం కింద ఉంటూ ఉండేది ఇంతసేపు. ఆ పూనకం ఎలా ఉండేదంటే ఒక కోపావేశంతో ఉండేది, చాలా ఆగ్రహంగా ఆలోచిస్తూ ఉండేదాన్ని, అలా ఉండేదాన్ని. అది చూస్తే చిన్న వయసు, చాలా ఆ పూనకంతో ఎక్కువ ఉండటం మూలాన్ని నేను చెప్పాలంటే ఆ పాటలు కూడా ఎక్కువ పాడుతూ ఉండేదాన్ని. కానీ అవన్నీ కూడా నా జీవితానికి ఏమాత్రం కూడా మార్పు చెందే కాదు అని తెలుసుకోవడానికి యేసుప్రభువే కారణం. అవన్నీ నా జీవితానికి కానీ నా రక్షణకు కానీ నేను చేసేది కరెక్ట్ కాదని ఎప్పుడు తెలిసిందంటే యేసుప్రభు వారిని నమ్మిన తర్వాత, ఆయన నన్ను పిలిచి ఏర్పాటు చేసుకుని ఆయన సేవలో నిలబెట్టిన తర్వాతే నాకు తెలిసింది. సువార్తకు పంపారు అనేక మంది. మరి నా సాక్ష్య జీవితాన్ని, దేవుడు చేసిన అద్భుతాల్ని, ప్రార్థన జీవితాన్ని, మరి వాక్యక ఎవరిని ఆలకించిన తర్వాత వారికి కూడా నా గ్రామంలో నా సాక్ష్యం వాళ్ళకి తెలుసు, నేను ఎలాగా పుట్టానో పెరిగానో. అది కాబట్టి అన్యజనులు వాళ్ళు దేవుడే ఈ బిడ్డని వాడుకుంటున్నాడని చెప్పి వాళ్ళు ఏం చేశారంటే నమ్మటం మొదలుపెట్టారు. దేవుని నమ్మటం మొదలుపెట్టి దేవుని కార్యాలు వారు కూడా పొందుకున్నారు. చాలా దిక్కులకి మరి దేవుడు సువార్తకి నడిపిస్తూ ఉన్నాడండి. మరి మా బాబు మా పాప దేవుడు ఆశీర్వదించాడు, వారిని కూడా బలపరిచారు. వారు కూడా దేవుడి పరిచర్లో కొనసాగేలాగా మీరు ప్రార్థన చేయాలని, అలాగే ఇంకా చాలా సాక్ష్యం ఉంది. దేవుడి చిత్తమైతే మరొక్కసారి మళ్ళీ ఈ సాక్ష్యాన్ని, మిగిలిన సాక్ష్యాన్ని నేను ఇవ్వాలని కోరుకుంటున్నాను. దేవుడి ఇచ్చిన సాక్ష్యం దీవించి ఆశీర్వదించండి గాక. ప్రైజ్ ది లార్డ్. దేవుడి నామానికి వందనాలు తెలియపరచుకుంటున్నానండి. మరి నేను ఈ దినాన్ని సాక్ష్యం చెప్పడానికి దేవుడు నాకు కృప చూపారు. నా కొరకు కొన్ని మరి సాక్ష్య పరిస్థితులు, నా దేవుడు చేసిన మేళ్ళన్నీ కూడా చెప్పాలని నేను ఆశపడుతూ, ఈరోజు నాకు ఇచ్చిన ఈ మంచి తరుణాన్ని బట్టి దేవుడికి మొట్టమొదటిగా నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ, అలాగే ఈ ఛానల్ బట్టి దేవుడికి వందనాలు చెప్పుకుంటూ, మరి ఇక ఎలీషా గారి ఛానల్ని బట్టి కూడా ఆ ఛానల్ ద్వారాగా దేవుడు ఎవరికైతే సాక్ష్యాన్ని మరి అందించాలనుకుంటున్నారో నాకైతే ఒక ధన్యత దొరికిందని, దేవుడు నాకు ఆ ధన్యత ఇచ్చారని
నేను సంతోషపడుతూ ఈ సాక్ష్యాన్ని పంచుతూ ఉన్నానండి. మొట్టమొదటిగా నేను ఏ ఏరియా అనే ప్రాంతం కోసం మీకు అడ్రస్ కూడా చెప్పాలి కాబట్టి కాకినాడ జిల్లా తూర్పుగోదావరి పిఠాపురం అలాగే జల్లూరు గ్రామంలో పుట్టానండి. ఇక్కడే నేను పరిచర్య చేయటం మొదలుపెట్టాము. నాకు దేవుడిచ్చిన పరిచర్యలో నా భర్త పేరు కొరమాటి సామ్యూయల్ అండి. నాకు 2 పిల్లలు. నా పేరు కొరమాటి శ్యామల. మా బావ పేరు సామ్యూయల్ లూక్ అండి. మా పాప పేరు సరోజ్ ఎవాంజలిన్. మా కోడల గారి పేరు హదీరా. కేరళ నుండి అమ్మాయిని దేవుడిచ్చారు. అలాగే మా అల్లుడి గారి పేరు మరి ప్రేమ్ కుమార్ గారు, ఆయన వైజాగ్, వారికి కూడా పరిచర్య ఉంది. ఇదంతయు దేవుని యొక్క సహాయం వల్లే మేము ఇలాగ నడిపించబడుతున్నామని చెప్పడానికి నేను ఇష్టపడతా ఉన్నాను. మమ్మలను మేము మరి దేవుడికి అప్పగించుకున్న దినం నుండి ఈ రోజు వరకు కూడా ఆయన ఎన్నో కార్యాలు మా పట్ల చేశాడు. ఇవన్నీ కూడా ప్రజలు పొందాలి. ఈ దేవుడు చేసిన మేలు ఉపకారాలు కూడా మనుషులు తెలుసుకోవాలి అన్న ఆశతో నేను చాలా దినాల నుండి సాక్ష్యం చెప్పాలి అన్న ఆశతో నేను ప్రేయర్ చేస్తున్నానండి. ప్రార్థన ఎప్పుడూ చేస్తున్నాను. మరి ఒక రోజు నాకు సాక్ష్యం చెప్పే అవకాశం దేవుడిచ్చాడు.